ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రైని ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలగరండి. మనం దీన్ని రైస్లోనైనా, రోటీస్లోనైనా, చపాతీలోనైనా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళైనా చిన్నపిల్లలతో సహా ఈజీగా చేసుకోగలరు. సో ఎలా చేయాలనేది చూద్దాం. దీనికోసం నేను 6 ఎగ్స్ని తీసుకొని ఇలా బాయిల్ చేసి పొట్టు తీసి తీసుకున్నాను. సో దీనికి పొట్టు అనేది కంప్లీట్గా తీసి నీట్గా ఉన్నదని ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. కంప్లీట్గా ఎగ్స్ అని ఇలా కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా కట్ చేసిన ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఈ కర్రీ కోసం నేను 1 కప్ సన్నగా ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకొని టేస్ట్ కోసం నేను 2-3 ఎల్లిపాయలని తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2ని తీసుకోవాలి. సో ఇలా తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలిపేసుకొని దీంట్లో త్వరగా ఆనియన్స్ అనేది త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలి. సాల్ట్ ముందే వేయడం వలన మనకి త్వరగా మగ్గుతుంది. దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఒక టమాటోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని దీన్ని 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. సో ఇలా అంతా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకొని తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో దగ్గర పడుతున్నట్టు చూడండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కుక్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని 1 మినిట్ పాటు కుక్ చేసుకొని నేను కొన్ని కింద అడుగు మాడకుండా ఉండడానికి కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవడం వలన మనకి ఆనియన్స్ అనేది బాగా కుక్ అయ్యి ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో వాటర్ అనేది గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసేసి కుక్ చేసుకోవాలి. దీన్ని ఇలా మామూలుగా స్పూన్తో ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని దీన్ని కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర వేయడం వలన మనకి లాస్ట్కి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఇంకా మరింత బాగుంటుంది. సో ఇలా కలుపుకొని మనకి ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అన్నంలోనైనా, చపాతీ, రోటీస్ దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఈ రెసిపీని చూసి మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.